జవహర్ నగర్ లో ఉంటున్నాం మేము. మా గల్లీకి రోడ్డు కావాలని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం, పోలీస్ గారి దగ్గరికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాం. మాకు ఎక్కడ పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు రోడ్డు కావాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మాకు 2 రోజుల్లో కాని ఎడల మేము లేడీస్ అందరూ ఆడవాళ్ళు కలిసి ఆ ఇల్లుని పగలగొడతాం. తర్వాత మా మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు. నడవన్న మాట్లాడు, ఇంకేం మాట్లాడతారు? ఈ పదన్న 2 మాటలు. జవహర్ నగర్ నుంచి 9వ వార్డు సంతోష్ నగర్. ఇక్కడ రోడ్ ఉంది, ఇక్కడ రోడ్ ఉంది. ఈ రోడ్ ఒకటి బ్లాక్ చేసిర్రు. ఇక్కడ మాకు నడవడానికి రోడ్డు లేదు. ఇక్కడ రోడ్డుకు నడవాలంటే అట్లా చుట్టూ తిరిగిపోరు అనేసి ఇక్కడ కట్టిర్రు, రూమ్ వేసిర్రు. రాత్రే రూమ్ వేసిర్రు. మాకు నడవనీకే రోడ్డు లేదు. రోడ్డు కావాలి ఇమ్మీడియట్ గా. తెలంగాణ కట్టేసిర్రు అది రోడ్డు. ఇప్పుడు ఆ పక్కన గల్లీ ఉందా అమ్మా? అది రోడ్ పోతుందా? ఇక్కడ అవతల పక్కన రోడ్ ఉందా? అటు పోతుంది. ఇప్పుడు ఇది ఏ డివిజన్ కి వస్తుంది? 9వ వార్డు. మరి మీరు స్థానిక కార్పొరేటర్ దగ్గర పోయిరా? పోయినాం. కమిషనర్ దగ్గర పోయిరా? కమిషనర్ దగ్గర పోయినాం. ఆర్ఐ దగ్గర పోయిరా? ఎంఆర్ఓ దగ్గర పోయిరా? మీరు లెటర్ రాసి ఇచ్చిర్రు, ఇన్వాళ్ళ స్టాంప్ వేయించుకొని వచ్చిర్రు, ఆయన ఎవరు స్పందిస్తలేరు. ఇప్పుడు మీకు కావాల్సిన సమస్య ఏంటంటే మీకు రోడ్ కావాలి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎక్కడ పోతున్నారు? ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సరేనమ్మా, చెప్పండి. మీరు చెప్పండి అమ్మా సమస్య. సమస్య ఏంటి? అంత కనిపిస్తుంది కదా, అన్ని రోడ్లు ఓపెన్ ఉంది, ఇట్లా ప్యాక్ చేయడం తప్పు కదా. దీని గురించి అడుగుతున్నాం. మరి స్థానిక కార్పొరేటర్ ఏమంటున్నాడు? ఇంకేముంది, అందరికి తెలిసిందే కదా. కొన్నాడు ఈ ప్లాట్ అట్లే ఉండదు, ఎన్ని ప్లాట్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినా వీలు కాదని చెప్తుండదు ఆయన. అంతే. సరే, ఇక స్థానిక కార్పొరేట్ డబ్బులు ముట్టినాయి, ఆర్ఐ డబ్బులు ముట్టినాయి, అందరు డబ్బులు ముట్టినాయి కాబట్టి రోడ్ కబ్జా చేసి రాత్రి కట్టుకుంటారు. అదే పట్టించుకుంటారు అంటే పైసలు తీసుకున్నారు అంతే. ఎవరు పట్టించుకుంటారు? మాకు అయితే రోడ్ కావాలి. మేము నడవనీక మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఇన్ని డబ్బులు పెట్టుకున్నది మాకు రోడ్డు గురించి. రోడ్ లేకుంటే ఇక్కడనే ఉన్నట్టు గుడిసెలు ఉన్నట్టు అయిపోతుంది. అదే కవర్లు కట్టి, పరదలు కట్టి, డబ్బా పెట్టి, డబ్బా పెట్టి అదే. అది విఆర్ ఆఫీస్ కూదబెట్టి దూరంలో ఉంది, పక్కకే ఉంది. ఆరే కళ్ళు కనిపిస్తలేనట్టు. అదే డబ్బులు ముట్టినట్టు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. డబ్బులు ముట్టినే కన్స్ట్రక్షన్ అది నడిచింది, లేకుంటే నడవదు. అక్కడ ఆర్ఐ కలెక్టర్ ఆఫీస్ లో కూడా చెప్తారు. చెప్పాలి, మీరు వెళ్ళాలి. ఓకేనా?